నమస్కారం సార్. నమస్తే సార్, అల్లు శిరీష్ గారు ఆయన సినిమా ఒకటి రాబోతుంది సార్, బడ్డీ అని. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు సినిమా రేట్ల పెంపు విషయం పైన ఆయన స్పందించారు. అంటే ఈ సినిమాకి చాలా తక్కువ రేట్లు పెట్టారు, 99 సింగిల్ స్క్రీన్కి, 125 మల్టీప్లెక్స్కి. ఎందుకు ఇంత తక్కువ రేట్ పెట్టారని అడిగినప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సినిమా చూడాలి అంటే ఫ్యామిలీతో కలిసి 2000 ఖర్చు పెట్టుకొని పోవాల్సి వస్తుంది. సో ఇది ఫ్యూచర్లో ఇలా కంటిన్యూ అయితే ఒక బంగారపు కోడిగుడ్డు పెట్టే బాతును మనమే చంపుకున్నట్టు అవుతుంది. అందుకే ఇది అందరూ గ్రహించాలి, సినిమా రేట్లు మరీ ఎక్కువగా పెంచకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి మీ ఒపీనియన్ సార్? సినిమా టికెట్ల రేట్లు చాలా అధికంగా పెంచుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ. అవును, పెద్ద హీరోల సినిమాలకి 500 అలా పెంచేస్తున్నారు, రెట్టింపు చేసేస్తున్నారు, వాళ్ళే అధికారికంగా బ్లాక్ అమ్ముతున్నారు అనేది ఒక ఆరోపణ చాలా కాలంగా ఉంది. అవును, అంటే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రభుత్వాధినేతల దగ్గరికి వెళ్ళి హీరోలు బతిమాలి రేట్లు పెంచింపజేసుకోవడం అనేది చేస్తున్నారు ఆచారంగా. అయితే ఎవరు చూస్తారు? ఈ మొదటి వారం మొదటి రోజు మార్నింగ్ షో చూసేది ఎవరు? ప్రేక్షకులు కాదు, ఫ్యాన్సే. అంటే ఎవరిని కోసుకు తింటున్నారు వీళ్ళు? అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారు హీరోలు. ఇది గమనించాలి. అది గమనిస్తే మిగిలినవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే, అల్లు శిరీష్ ఓకే టికెట్ల రేట్లు తగ్గించావు, మంచిదే, లోపల స్నాక్స్ రేట్ల పరిస్థితి ఏంటి? మల్టీప్లెక్స్లో 125కో 150కో నీకు టికెట్ అమ్ముతావు, కొనుక్కొని లోపలికి వెళ్ళిన వాళ్ళు 1000 రూపాయలు పాప్కార్న్కి బాధేస్తే ఏంటి పరిస్థితి? నువ్వు 150 రూపాయలకి ఇచ్చి ఏం ప్రయోజనం? అందుకని థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఏం చేయాలి అనే దాని మీద కసరత్తులు జరగాలి. ఆడియన్ ఎనిమీగా మారింది థియేటర్. అందుకని సింగిల్ స్క్రీన్ ప్లేస్లోకి నెమ్మదిగా ఓటీటీలు ఎంటర్ అవుతున్నాయి. ఓటీటీ మల్టీప్లెక్స్ మధ్య సినిమా కేంద్రీకృతం కాబోతోంది. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, ఇంకొన్ని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా. అందుకని సింగిల్ స్క్రీన్ కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే రేట్లు తగ్గించడం అనేది ఒక మార్గం మాత్రమే కాదు. రేట్లు తగ్గించడం ద్వారా ఏం చేయగలం? మనం థియేటర్ని మరింత ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చగలగాలి. ఆ మార్చడానికి ఏం చేయాలి అనే దాని మీద కసరత్తులు చేయకుండా కేవలం ఏదో మేము తగ్గిస్తున్నామంటే కుదరదు. రెండోది, తగ్గించడం అనేది మంచిదే. టికెట్ల రేట్లు తగ్గింపు వలన జనాలు వెళ్ళొచ్చు, చూడొచ్చు, పాజిటివ్ టాక్ రావచ్చు. రేపు పొద్దున్న సక్సెస్ అయితే 200 రోజులకో రేటు పెంచుకోవచ్చు. సక్సెస్ అయితే మాత్రమే ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి అన్నట్టు. అందుకని సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించటము పెంచటము అనేది మార్కెట్ స్ట్రాటజీలో భాగంగా జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం తగ్గిస్తున్నారు వీళ్ళు. కానీ పెద్ద హీరోల సినిమాలకు కూడా తగ్గించాలిగా ఆ లెక్కన. మొదట్లో చూసేది అభిమానులు కాబట్టి అభిమానుల్ని కోసుకు తింటే మాకు ఇష్టం లేదు కాబట్టి మొదటి 10 రోజులు మేము జనాలకు వదిలేస్తున్నామని అని చెప్పాలిగా. అది చెప్పట్లేదంటే వ్యాపారంలా చేసేవాళ్ళు వచ్చారు. వ్యాపారంలాగా చేస్తున్నటువంటి సమయంలో అలాగే వెడితే, అది అలాగే ట్రావెల్ అయితే ఏ ఇబ్బంది అన్నా వస్తే చూసుకోవడానికి ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకని ఏ విషయాన్నైనా, అంటే టిక్కెట్ల రేట్లు తగ్గింపో లేకపోతే మరొకటో, దేనికి అది విడిగా ఉండదు, అది మొత్తం ఒక నిర్మాణంలో భాగమై ఉంటుంది. ఓకే. అందుకని అల్లు శిరీష్కి ఎలాగో వాళ్ళకి రిలీజు ఇవన్నీ అన్ని వ్యవస్థలు కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి పాప్కార్న్ రేట్లు తగ్గించమని చెప్పమనండి. టికెట్ల రేట్లు కాదు ఇప్పుడు జనాలు నేర్పిస్తోంది, లోపల స్నాక్స్ రేట్లు. అవును, సింగిల్ స్క్రీన్స్లో ఎలాగో తక్కువే ఉంటున్నాయి స్నాక్స్ రేట్లు, కానీ మల్టీప్లెక్స్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్లు తగ్గించాలి, సింగిల్ స్క్రీన్స్ ఏదో మేరకు బతికించాలి. ఈ 2 పనులు భుజాన్ని వేసుకుని కనుక పనిచేయగలిగితే అల్లు శిరీష్ వెంట జనం నడుస్తారు. సార్, అల్లు శిరీష్ గారు అంటే ఫాదర్ అల్లు అరవింద్ గారు, అంటే ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్లో ఆయన ఒకరు కాబట్టి ఇదే ఆయనతో డిస్కస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు సార్. ఆయనతో డిస్కస్ చేయడం వల్ల ఈ 90 రూపాయల టికెట్ పెట్టి ఉండొచ్చు. ఓకే, తక్కువ అంటే ఇది మంచిదే, మంచి పరిణామమే. మన సినిమాకి మన రేటు, మన సినిమా పిండి కొద్దీ రొట్టె అనేవాళ్ళు గతం. మన పిండికి ఈ రొట్టె చాలే, లేకపోతే ఈ రొట్టెకి ఈ రేటు చాలే అనుకుంటే బాగానే ఉంటుంది. మంచి ఆలోచనే. ప్రతిదీ 1 కోటి రూపాయలు పెట్టి జనాల నుంచి వెంటనే దండుకోవాలంటే అయ్యే పని కాదు కదా. అందుకని ఇది మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని తప్పట్టక్కర్లేదు.